ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజకేశిరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈడీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో ఈడీ కోర్టులో హాజరుపరచనున్నారు. అటు ఈడీ కోర్టుకు రాజకేశిరెడ్డి భార్య, రాజకేశిరెడ్డి తరపు న్యాయవాదులు వెళ్లారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజకేశిరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈడీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచిందని చెప్పాలి. ఇప్పటికే ఈ కేసులో ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా సోదాలు చేసినటువంటి ఈడీ అధికారులు రాజకేశిరెడ్డిని ఇప్పటికే అరెస్టు చేస్తూ కూడా ఈడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే గాంధీ హాస్పిటల్ నుండి మనం చూస్తున్నటువంటి నాంపల్లి ఈడీ కోర్టులో కూడా మరికొద్దిసేపట్లో హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఏపీ లిక్కర్ రవాణాకు సంబంధించి టెండర్లో అవకతవకలు జరిగాయి. దాదాపు 195 కోట్ల నుంచి 250 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి వీళ్ళు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే సిట్టు సుదీర్ఘంగా దర్యాప్తు జరిపింది. సిట్టు దర్యాప్తు తర్వాత సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని ఏపీ లిక్కర్ స్కామ్లో మరొక ఎఫ్ఐఆర్ కూడా ఈడీ అధికారులు నమోదు చేశారు. ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇప్పుడు ఏకకాలంలో 15 ప్రదేశాల్లో ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అధికారులు సోదాలు చేసిన తర్వాత ఈ కేసులో ఈడీ అధికారులు 2 నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది. మరొక వ్యక్తి ఎవరనేది మరికొద్దిసేపట్లో న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో అయితే మాత్రం మనం చూసాం, మాజీ మంత్రి ఇంట్లో కూడా ఉదయం ఫిలిం నగర్లో సోదాలు చేసిన తర్వాత వారి ఇంట్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని తిరిగి ఈడీ అధికారుల బృందం ఈడీ కార్యాలయానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు బెంగళూరులో కూడా ఈడీ సోదాలు కొనసాగించారు. ఇటు హైదరాబాద్, మరోవైపు ఏపీ, ఇటు తెలంగాణ 3 ప్రాంతాల్లో దాదాపు 15 ప్రదేశాల్లో సోదాలు చేసిన తర్వాత రాజకేశిరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తూ కూడా ఈడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈడీ న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి తరలించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాజకేశిరెడ్డికి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా ఈడీ కోర్టుకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు అనంతరం నేరుగా మనం చూస్తున్నటువంటి ఈడీ కోర్టుకు తరలిస్తారు. ఈడీ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు నిర్ణయం తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇందులో 2 అంశాలు, టెండర్లు కావచ్చు, సబ్ కాంట్రాక్టుల వ్యవహారానికి సంబంధించి భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉంది. పిఎంఎల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఖచ్చితంగా వీళ్ళ ప్రమేయం ఉంది. ఇది విదేశాలకు నగదును వీళ్ళు బదిలీ చేశారు. షెల్ కంపెనీలకు దాదాపు 195 కోట్ల నుంచి 200 కోట్ల వరకు కూడా బదిలీ అయింది. ఇందులో 250 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగి ఉందనేది ఈడీ అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. గత 15 రోజుల క్రితమే ఈడీ అధికారులు ఏపీ లిక్కర్ మెయిన్ స్కామ్ ఏదైతే ఉందో, మొదటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో సోదాలు చేసినటువంటి సమయంలో కూడా ఈ అంశాలన్నీ వెలుగులోకి రావడం, మరోవైపు ఏపీ సిట్ అధికారులు కూడా సుదీర్ఘంగా హైదరాబాద్లో సోదాలు చేసినటువంటి సమయంలో కూడా ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి రావడంతో మరొక కేసు నమోదు చేసి ప్రస్తుతం ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకేశిరెడ్డి తర్వాత ఈ కేసులో మరికొంతమందిని కూడా ఈడీ అధికారులు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ నెల ఎండింగ్ లోపు ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో ఛార్జ్షీట్ వేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయచంద్రిక. ఓకే ప్రవీణ్.